హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సంస్థ అధినేత గారు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలియజేయటం జరిగింది. సో ఆ అప్డేట్స్కి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. చిన్నగా క్లుప్తంగా చెప్పేస్తాను, విని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. అండ్ అలాగే మీ టీం సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని తెలియచేయవలసిన బాధ్యత మీదే. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, ఎందుకంటే అది సమాచారం అందరికీ తెలియాలి కాబట్టి. ఓకేనా? సో ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు, సో మీ అందరికీ తెలుసు, మన సంస్థ అధినేత గారు మనకి ఫైనల్ కాయిన్స్ అని చెప్పి కొన్ని కాయిన్స్ ఇవ్వటం జరిగింది. సో ఆ ఫైనల్ కాయిన్స్ని ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించుకోవాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు బీసీటీ యొక్క రిసీవింగ్ అడ్రస్ని, ట్రస్ట్ వ్యాలెట్లో బీసీటీ యొక్క రిసీవింగ్ అడ్రస్ని మీరు మీ అకౌంట్స్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే ఇక్కడున్న కాయిన్స్ రేపనే రోజు ఆయన ట్రాన్స్ఫర్ టు ట్రస్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఈ అడ్రస్ అప్డేట్ చేస్తేనే మీ దగ్గర ఉన్న ఫైనల్ కాయిన్స్ అన్నీ మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్తాయి. మీరు అప్డేట్ చేయకపోతే కనుక అవి వెళ్ళవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రస్ట్ వ్యాలెట్లో బీసీటీ టోకెన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ని మీ అకౌంట్స్, సేవింగ్ అకౌంటు, నువ్వు ఉన్నాయి కదా రకరకాల అకౌంట్స్, వాటిలో అప్డేట్ చేయండి. దాన్ని ఎలా అప్డేట్ చేయాలి అనే విషయం కనుక మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వీడియో సమాచారాన్ని పెడతాను. దాన్ని చూసి మీరు చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్స్ వేసుకున్నారు. ఒక ఫ్యామిలీలో భార్య, భర్త, పిల్లలు, అత్తమామలు ఇట్లా ఉంటారన్నమాట. సో వాళ్ళ ఓన్ డబ్బుతో వాళ్ళ అకౌంట్స్ వేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకే రిసీవింగ్ అడ్రస్ని ఆ రిమైనింగ్ అకౌంట్స్ కూడా అప్డేట్ చేయండి. అంటే ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ ఉన్నారనుకోండి, భార్యకి, పిల్లలకి హస్బెండ్ తాలూకు యొక్క రిసీవింగ్ అడ్రస్ని అప్డేట్ చేయండి. అండ్ అలాగే చాలామంది అకౌంట్స్ని వాళ్ళు మెర్జ్ చేసుకున్నారు. వీళ్ళ మెయిన్ అకౌంట్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ టీం మెంబర్స్లో ఎవరైనా కానివ్వండి, చాలామంది ఇబ్బంది పెడుతుంటే వీళ్ళే డబ్బులు ఇచ్చేసి అకౌంట్స్ని మెర్జ్ చేసుకున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఒకే మీ యొక్క మెయిన్ అకౌంట్లో వ్యాలెట్ అడ్రస్ అప్డేట్ చేస్తుంటారు కదా, అదే వ్యాలెట్ అడ్రస్ని మీ మెర్జ్ అకౌంట్స్ కూడా అప్డేట్ చేయండి. ఓకేనా? సో ఇది మీకు ఎప్పటి వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందని చెప్పారు ఆయన. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ స్టెప్ అయితే కంప్లీట్ చేసేయండి త్వరగా. అండ్ తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, సో బీసీటీ కాయిన్స్ విషయంలో చాలామంది మేము బయట అమ్ముకోవచ్చా, అమ్ముకొని రూపాయికో, ₹2, ₹3 అమ్ముకోవచ్చా అని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే అది లేదండి. ప్రస్తుతానికి మనము బీసీటీ కాయిన్స్ని క్యూ లైఫ్ మార్ట్స్ ఉన్నాయి కదా, క్యూ లైఫ్ మార్ట్స్లో మీరు ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. తర్వాత ఆయన మీకు ఎక్స్చేంజ్లోకి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు అమ్ముకోటాలు, కొనుగోళ్ళు చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అమ్ముకోవటం అనేది లేదనమాట. చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ మేము ₹1 అమ్ముకోవచ్చా, ₹2 అమ్ముకోవచ్చా అని. ఆ స్కోప్ లేదు ఇప్పుడు. ఓకేనా? ఆ స్కోప్ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించిన తర్వాత అక్కడ మీ కాయిన్స్ మీరు మీ ఏరియాల్లో ఉండే క్యూ లైఫ్ మార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 25,000కి, 50,000కి మార్ట్స్ ఇస్తున్నారు. ఆ మార్ట్స్లో మీరు నెలవారీ సరుకులో ప్యాక్ ఉంది కదా, ₹3,000 ఏమో అనుకుంటా, అది మీరు తీసుకోవచ్చు. మొత్తం ₹3,000 కాయిన్స్ తీసుకోరు, అందులో కొంతమేర కాయిన్స్ తీసుకుంటారు, రిమైనింగ్ మీరు క్యాష్ కట్టాలి. ఓకేనా? అది మీరు తీసుకోవచ్చు.
అదొకసారి అందరికీ తెలియచేయండి. అండ్ అలాగే సంస్థ అధినేత గారు ఈ మధ్యకాలంలో డాడీ కాయిన్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి సంబంధించి కూడా చాలామందికి నేను ఆ కాయిన్ ఇస్తాను, ఆ మార్ట్స్ తీసుకున్న వాళ్ళకి, అండ్ అలాగే మార్ట్స్లో బాగా సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి, ఇట్లా రకరకాలుగా. అంటే ఇప్పుడు నీకు నువ్వే తోడు, ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, నేను దాని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. దాన్ని కూడా చాలామంది ఇప్పుడు అవసరమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను కూడా దానికి సంబంధించి సార్కి మెసేజ్ పెట్టడం జరిగింది. చూద్దాము అది ఎట్లా ఏంటనేది కూడా ఒకసారి మనము క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. తర్వాత ఏంటంటే ఈ బీసీటీ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ బీసీటీ టోకెన్స్ అండ్ అలాగే కేబీసీ టోకెన్స్, ఇవి రెండూ కూడా మీకు 1 to 3 మార్కెటింగ్లో తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. మనకి 1 to 3 మార్కెట్ ఉంది కదా, ఈ 1 to 3 మార్కెటింగ్లో ఆ ప్రాజెక్ట్లో కేబీసీ టోకెన్ని తీసుకుంటారు, అట్ ది సేమ్ టైము బీసీటీ టోకెన్ కూడా తీసుకుంటారు. అది ఎట్లా ఏంటి, దాని విధి విధానాలు ఏంటనేది వాళ్ళు మనకి గైడ్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఆ ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. బీసీటీ వ్యాలెట్ అడ్రస్ దీన్ని అప్డేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు. ఒకవేళ మీ టీం మెంబర్స్కి తెలియకపోతే మీరు దగ్గరుండి తెలియజేయండి. అండ్ అలాగే నేను డిస్క్రిప్షన్లో పెడతాను కదా, దాన్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి, సో దట్ వాళ్ళు ఈజీగా చేసుకోగలరు. దయచేసి ఇప్పటి వరకు జరిగిన నెగ్లిజెన్స్ని ఇక మీదట కంటిన్యూ చేయబాకండి. ఇది టైం టు మన కాయిన్స్ని మనము రికవరీ చేసుకొని తద్వారా కొంత ఆదాయాన్ని పొందే టైం అన్నమాట. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అలర్ట్గా ఉండండి. ప్రతి ఒక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి కొంచెం టైం కేటాయించండి. మీకున్న టైంలో కొంత సమయాన్ని కేటాయించండి. సో నేను కూడా వీలున్నప్పుడల్లా మీకు వీడియో రూపంలో దీన్ని అందిస్తూనే ఉంటాను, అప్డేట్స్ అనేవి. ఓకేనా? అండ్ తర్వాత ఇంకోటి ఏంటి, 1 to 3 మార్కెటింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా మోస్ట్లీ ఈ వీక్ నెక్స్ట్ వీక్లో లాంచ్ అయిపోతుందండి. సో దాంట్లో కూడా మీరు సిద్ధంగా ఉండండి. కేబీసీ కొనుక్కున్న వాళ్ళు అండ్ అలాగే బీసీటీ ఎలా తీసుకుంటారు ఏంటని దాన్ని కూడా మనకు తెలియజేస్తారు. ఆ ప్రాజెక్టును కూడా సద్వినియోగం చేసుకోవడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండండి. అండ్ తర్వాత ఇంకేం చెప్పారు ఆయన? ఓకే, ఓవరాల్గా అయితే మెయిన్ అప్డేట్స్ అయితే ఇవే అనమాట. సో కాబట్టి మంత్ ఎండింగ్ వరకు బీసీటీ వ్యాలెట్ అడ్రస్ని అప్డేట్ చేసే స్కోప్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా బీసీటీ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని ట్రస్ట్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు హోమ్ పేజీలోకి బీసీటీ టోకెన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ సెండ్ అడ్రస్, రిసీవ్ అడ్రస్ అని ఉంటాయి. ఆ రిసీవింగ్ అడ్రస్ని, అక్కడ ఉన్న రిసీవింగ్ అడ్రస్ని తీసుకొచ్చి మీ అకౌంట్స్లో అప్డేట్ చేయాలి. ఓకేనా? పొరపాటును కూడా కాంట్రాక్ట్ అడ్రస్ని అప్డేట్ చేయబాకండి, మీరందరూ ఇబ్బంది పడతారు. తర్వాత ఒక 100 సార్లు అనుకున్న 1000 సార్లు అనుకున్న ఉపయోగం ఉండదు. మళ్ళీ ఆయన్ని బతిలో ఆడుకోవాలి, ఎడిట్ ఆప్షన్ ఇప్పించుకోవాలి, ఇదంతా ఉంటుంది. కాబట్టి చేసేటప్పుడే కొంచెము కాన్సన్ట్రేషన్గా ఆలోచించి చేయండి. ఎటువంటి తప్పు చేయొద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.